హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనీటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐక్యూ కొత్తగా లాంచ్ చేసిన IQ13 మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫోన్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ అయితే యూజ్ చేశారనమాట. సో ఇక మనమైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ముందుగా కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి లెజెండ్ అండ్ నార్డో గ్రే, సో ఈ 2 కలర్స్ అయితే ఈ ఫోన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ. సో ఈ ఫోన్ వచ్చేసి మెటల్ బాడీతో అయితే డిజైన్ చేశారు. సో ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఏజీ గ్లాస్తో ప్రొటెక్ట్ అయితే చేశారనమాట ఈ ఫోన్ని. అండ్ ఇక మనం వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ వచ్చేసి 230 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్ యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ 8.33 mm థిక్నెస్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ ఫోన్ యొక్క రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి 6.82 ఇంచెస్ LTPO 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసి 4500 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి HDR10+ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే డిస్ప్లే ఉంటుంది అనమాట. అండ్ ఈ డిస్ప్లేలో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఐ కేర్ డిస్ప్లే అనమాట ఇది. సో మనం ఎక్కువ యూజ్ చేసినా కూడా ఐస్ని అయితే ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఐ కేర్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారనమాట. సో నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ప్రొసెసర్. ఈ ఫోన్లో వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ టైం వాడిన ప్రొసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రొసెసర్ అనమాట. ఇది వచ్చేసి కొత్త ప్రొసెసర్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ను కూడా యూజ్ చేశారు. గేమింగ్ ఆడేటప్పుడు ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి సూపర్ కంప్యూటింగ్ చిప్ Q2ని కూడా యూజ్ చేశారనమాట. సో ఈ విధంగా అయితే ప్రొసెసర్ అయితే ఉంది. సో ఇక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే కెమెరా. సో ఇందులో వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX921 కెమెరాని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి 1.88 అపేచర్తో అయితే ఈ కెమెరా అయితే వస్తుంది. అండ్ ఈ కెమెరా వచ్చేసి 8K 30 FPS వరకు అయితే మనమైతే వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఇది వచ్చేసి 2.0 అపేచర్తో వస్తుంది. సో మనం నెక్స్ట్ కెమెరా చూసుకున్నట్లయితే 50 MP సోనీ IMX8162 2x టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది వచ్చేసి 1.85 అపేచర్తో వస్తుంది. అండ్ మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 32 MP ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది వచ్చేసి 2.45 అపేచర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 4K వరకు అయితే వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. కెమెరాలో వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. సో మనమైతే ఈ ఫోన్లో ఐఆర్ బ్లాస్టర్ అని కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్తో. అండ్ కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి డైనమిక్ లైట్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి 12GB అండ్ 256GBతో అయితే అవైలబుల్గా ఉంది బేస్ వేరియంట్. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి 16GB అండ్ 512GBతో అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ 2 వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అండ్ ఛార్జింగ్. సో ఈ ఫోన్ వచ్చేసి 6000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్తోనైతే వస్తుంది అనమాట. అండ్ ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ కావడానికి మాక్సిమం 30 minutes అయితే టైం అయితే పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు అనమాట. ఈసారి కొత్తగా అయితే యూజ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి బ్యాటరీ అన్నమాట. అండ్ ఇక మనం ఈ ఫోన్ యొక్క కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుని ఇందులో వచ్చేసి 7000 అల్ట్రా యూసీ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే ఫోన్ అయితే కూల్ అయితే చేస్తూ ఉంటుంది ఫోన్ హీట్ అయినప్పుడు అయితే. అండ్ ఇక ఈ ఫోన్ యొక్క హెచ్ఆర్ వాల్యూ చూసుకున్నట్లయితే 0.99 అయితే ఉంది. అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసి 0.90 అయితే ఉంది. అండ్ ఇందులో వచ్చేసి సెన్సార్స్ అయితే చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఆంబియెంట్ సెన్సార్ ఉంది, యాక్సిలమీటర్ సెన్సార్ ఉంది, అండ్ ప్రోక్సిమేట్ సెన్సార్ ఉంది, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఫోన్లో వచ్చేసి. అండ్ ఈ ఫోన్లో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుని ఇందులో మనకి డ్యూయల్ నానో సిమ్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో మనం ఎట్ ఏ టైం 5G సిమ్స్ అయితే మనం అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చే డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అనమాట. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి డాల్బీ విజన్ అయితే డాల్బీ అట్మోస్ కానీ సపోర్ట్ అయితే లేదనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఫోన్లో వచ్చేసి. అండ్ ఇక మనం కొన్ని అదర్ ఫీచర్ గురించి మాట్లాడుకుని ఇందులో వచ్చేసి Wi-Fi 7 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. అండ్ USB Type-C పోర్ట్తో అయితే వస్తుంది ఫోన్ వచ్చేసి. అండ్ ఇందులో మనకి GPS, OTG, NFC అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. అండ్ ఇక మనం ఈ ఫోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి ఫన్ టచ్ OS
15 వర్షన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ బేస్డ్ ఓఎస్ అనమాట. సో ఇది వచ్చేసి ఆండ్రాయిడ్తో అయితే బేస్ అయి ఉంటుంది అనమాట ఈ ఫోన్లో వచ్చేసి. అండ్ ఇక మనం ఈ ఫోన్ యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే 51,999 రూపాయలకి అయితే బేస్ వేరియంట్ అవైలబుల్గా ఉంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి 56,999కి టాప్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది అనమాట ఈ ఫోన్లో వచ్చేసి. అండ్ ఇక మనం బ్యాంక్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లాట్ 3,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్తో మనం అయితే ఈ ఫోన్ బై చేస్తే. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది ఇందులో వచ్చేసి. వివో ఆర్ ఐక్యూ ఫోన్స్ అయితే మనం యూజ్ చేస్తే మనం ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే మనకైతే 5,000 రూపీస్ అయితే మనకైతే బోనస్ అయితే ఇస్తారంట. అండ్ మనం అదర్ ఫోన్స్ నుంచి ఐక్యూ కాకుండా వివో కాకుండా అదర్ ఫోన్స్ నుంచి అయితే మనం అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి 3,000 రూపీస్ అయితే బోనస్ అయితే ఇస్తారంట. అండ్ మనం ప్రీ బుక్ చేసుకున్నట్లయితే ఐక్యూ TWS 1E ఇయర్ బడ్స్ అయితే మనకైతే ఫ్రీగా అయితే గిఫ్ట్ అయితే ఇస్తారంట. అండ్ మనం ఫ్రీ బుక్ చేసుకున్నందుకైతే మనకైతే 1 year ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తారంట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే IQ 13 యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి IQ 13 యొక్క ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వీడియో అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కొత్త చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.